6 years ఏజ్లో స్టమక్ పెయిన్ అని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పిన న్యూస్ షాక్ ఇవ్వడం కాదు, లైఫ్ ఫ్రీజ్ చేసింది. ఆ విమెన్ 40 years నుంచి ప్రెగ్నెంట్గా ఉంది. ఈ సినిమా కాదు, ఇది రియల్ మెడికల్ మిస్టరీ. ఒక విమెన్ వయసు 60 సంవత్సరాలు స్టమక్ పెయిన్ వస్తుందని హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్స్ యాజ్ యూజువల్ స్కాన్ చేశారు. ఇన్ఫెక్షన్, ట్యూమర్ అనుకున్నారు. కానీ స్కాన్లో కనిపించింది ఒక బేబీ. ఈ బేబీ రీసెంట్ది కాదు. డాక్టర్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఈ ఫేటస్ 40 years ముందుది. అంటే ఆమె 20 years ఉన్నప్పుడే ఫామ్ అయింది. 40 years బాడీలో ఎలా ఉంది? వితౌట్ ఇన్ఫెక్షన్, వితౌట్ డెత్. నార్మల్గా ఫేటస్ వూమ్లో డై అయితే సెప్సిస్ వస్తుంది, ఇమీడియట్ సర్జరీ అవసరం. కానీ ఈ కేసులో విమెన్ బాడీ ఒక అన్బిలీవబుల్ డిసిషన్ తీసుకుంది. మెడికల్ లాంగ్వేజ్లో దీన్ని లిథోపియోడియా అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే స్టోన్ బేబీ. ఇదిలో జరుగుతుందంటే ప్రెగ్నెన్సీ యూటరస్ బయట డెవలప్ అవుతుంది అని. ఫేటస్ డై అయిన తర్వాత బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు. ఇమ్యూనిటీ సిస్టమ్ దాన్ని ఒక ఫారెన్ ఆబ్జెక్ట్లా ట్రీట్ చేస్తుందని. మదర్ ప్రొటెక్ట్ చేయడానికి బాడీ ఫేటస్ చుట్టూ ఒక కాల్షియం లేయర్ ఫామ్ చేస్తుంది. అది స్లోగా బేబీ కాస్త స్టోన్గా మారిపోతుంది. నో గ్యాస్, నో డికే, నో ఇన్ఫెక్షన్, సైలెంట్గా బాడీలో ఉండిపోతుంది. ఇయర్స్ కాదు, డెకేడ్స్. ఈ స్టోన్ బేబీ 40 years అబ్డామిన్లో సైలెంట్గా ఉంది. రీసెంట్గా సైజ్ పెరగడం వలన పెయిన్ స్టార్ట్ అయింది. అప్పుడే ట్రూత్ బయటకు వచ్చింది. డాక్టర్ సర్జరీ చేసి స్టోన్ బేబీని రిమూవ్ చేశారు. ఇప్పుడు ఆ విమెన్ రికవర్ అవుతున్నారు. హ్యూమన్ బాడీ అనేది జస్ట్ ఫ్రెష్ కాదు, అది అడాప్ట్ అవుతుంది, అది సర్వైవ్ చేస్తుంది, అది మిరాకిల్స్ క్రియేట్ చేస్తుంది. 40 years, 1 body, 1 అన్బిలీవబుల్ మెడికల్ మిస్టరీ. మీరు స్టోన్ బేబీ గురించి చెప్పడం విన్నారా? ఎస్ ఆర్ నో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.